ఫైనల్గా బీటెక్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడం. కాలేజ్లో అయితే జాయిన్ అవుతాం, కానీ అక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అదే పెద్ద టాస్క్. ఇప్పుడు కరెక్ట్ బ్రాంచ్ తీసుకోకపోతే మనం నెక్స్ట్ 4 ఏళ్ళు ఇష్టం లేని కాపురం చేయాల్సి వస్తుంది. బేసిక్గా మనం బ్రాంచ్ తీసుకునేటప్పుడు మన మైండ్లో ఉండేది ఒకటి, మనకు అది ఇష్టమా లేదా అని చెప్పి. కానీ ఆల్రెడీ బీటెక్ అయిపోయిన వాడిని, అంటే నాలాంటి వాడిని నువ్వు క్వశ్చన్ అడిగితే వాడు నీకు వేరేలాగా సమాధానం చెప్తాడు. అక్కడ నువ్వు ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడంలో నీ ఇంట్రెస్ట్తో పాటు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకోకుండా నువ్వు ర్యాండమ్గా ఏదో ఒక బ్రాంచ్ తీసుకుంటే నెక్స్ట్ 4 ఏళ్ళు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. నార్మల్గా ఇలాంటి టైంలో మనకు తెలియని చుట్టాలందరూ ఫోన్ చేసి నీకు ఎంసెట్ ఎంత ర్యాంక్ వచ్చింది బాబు అని అడుగుతూ ఉంటారు. అది కామనే. ఇక్కడ మనం పట్టించుకోవాల్సింది ఆ రిలేటివ్ని కాదు, నీకు వచ్చిన ర్యాంక్ తోటి నీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందని. ఈ టోటల్ వీడియోలో నేను మీకు ఏ బ్రాంచ్ కరెక్ట్ అయినది అనేది చెప్పేదానికి నేను మెయిన్గా యూజ్ చేసేది అక్కడ కాలేజ్లో ఉండే ప్లేస్మెంట్లు, ఇంకా మీకు ఆ బ్రాంచ్ మీద ఉండే ఇంట్రెస్ట్. సింపుల్గా చెప్తా, నువ్వు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా బ్రాంచ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఫస్ట్ది నువ్వు ప్లేస్మెంట్ తీసుకొని ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతావు. సెకండ్ది గేట్, క్యాట్ ఇలాంటి ఏదో ఒక ఎగ్జామ్ రాసి హైయర్ స్టడీకి వెళ్ళిపోవడం. ఈ 2 ఫ్యాక్టర్సే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు అక్కడ ఎంజాయ్మెంట్ కానీ, ఆ కాలేజ్లో మనకు లొకేషన్ కానీ, అక్కడ ఉండే అమ్మాయిలు కానీ, ఇవన్నీ నెక్స్ట్. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అక్కడ ప్లేస్మెంట్. నువ్వు ప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నావా, అంటే నువ్వు ప్లేస్మెంట్లో కూర్చొని ఏదైనా కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నావా, లేదంటే హైయర్ స్టడీస్కి వెళ్ళి మళ్ళీ ఏదైనా చదువుకుందాం అనుకుంటున్నావా? ఈ సినారియోని నేను 2 బ్రాంచ్లు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది ఒకడు సిఎస్సి తీసుకున్నాడు, సెకండ్ వాడు మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నాడు. ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నోడికి ఆ బ్రాంచ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, సో వాడు ఆ బ్రాంచ్ తీసుకున్నాడు. ఇంకా దాంట్లో ఏదో కాలేజ్ సీట్ వచ్చింది, దాంట్లో చదువుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే 4th ఇయర్కి వచ్చేసరికి వాడికి ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి. సిఎస్సి కాబట్టి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్, లాంగ్వేజెస్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సో అతనికి ఏదో ఒక ప్లేస్మెంట్ వచ్చింది, సో సెటిల్ అయిపోయాడు. సెకండ్ మెకానికల్ తీసుకున్నాడు, వాడికి మెకానికల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. 4 ఏళ్ళు బాగా చదివాడు. 4 ఏళ్ళు 4th ఇయర్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. కానీ మెకానికల్లో కాలేజ్లో మనకి ప్లేస్మెంట్ చాలా తక్కువ ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఇలా అవ్వడం వల్ల వాడు సిఎస్సిలో ఉండే బ్రాంచ్లో వాడికన్నా కొంచెం బాగా చదివేవాడైనా సరే వానికి ప్లేస్మెంట్ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా వానికి ఏదో చిన్న ఏదో లైక్ ఇట్లా చిన్న చిన్న జాబ్ రోల్స్ ఉంటాయి కదా, అది వచ్చేసింది అనమాట. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీటెక్లో 2 టైప్స్ ఆఫ్ బ్రాంచ్ ఉంటాయి. ఫస్ట్ది సర్క్యూట్ బ్రాంచెస్ అని, సెకండ్ది నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అని. సర్క్యూట్ బ్రాంచెస్ అంటే సిఎస్సి కానీ ఇంకా దాని రిలేటెడ్ ఐటీ, ఇవి ఈసీఈ, ట్రిపుల్ ఇవన్నీ సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అంటే ఈ మెకానికల్, సివిల్, బయోటెక్ ఇవన్నీ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్. ఈ సర్క్యూట్ బ్రాంచెస్లోకి నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు కాలేజ్లో కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. దానికి నువ్వు కొంచెం ఎక్కువ ఒక మంచి కాలేజ్ చూసుకోవడానికి కొంచెం కష్టపడాలి. లేదు నువ్వు నాన్ సర్క్యూట్ బ్రాంచెస్లోకి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్లోకి వెళ్ళాలనుకుంటే నీకు దాని మీద ఫుల్ క్లారిటీ ఉండాలి. అంటే అది అయిపోయిన తర్వాత నువ్వు 4th ఇయర్ తర్వాత నువ్వు ప్లేస్మెంట్లోకి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటావా, లేదంటే ఖచ్చితంగా హైయర్ స్టడీస్ చేస్తావా అని చెప్పేసి ఫుల్ క్లారిటీతో ఉండాలి ఈ నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు. నీకు ఒకవేళ క్లారిటీ లేకపోయిందంటే 4th ఇయర్కి వచ్చేసరికి నువ్వు బాధపడతావు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకో నువ్వు ఎప్పుడైతే ఈ బ్రాంచ్లు తీసుకుంటున్నావో. ఇంకొకరు ఈ సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఈ సిఎస్సి, ఐటీ, ఇంకా ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ తీసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి నేను ఏం చెప్తా అంటే బయట ట్రెండ్ ఎలా ఉందో చూడు. అంటే నీకు ఏ బ్రాంచ్ తీసుకుంటే, అంటే ఏ డొమైన్లో నీకు జాబ్స్ ఎక్కువ వస్తున్నాయో ఆ బ్రాంచ్లోకి వెళ్ళు. ఈ సిఎస్సి, ఐటీ రిలేటెడ్ దానిలో మనకు ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఏ కాలేజ్లో అయినా సరే. సో నీకు న్యూట్రల్గా ఉన్నావు, అంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలని నీకు ఏ క్లారిటీ లేదు. బట్ ఇంజనీరింగ్లో నీకు ఒక ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నీకు ఒక ప్లేస్మెంట్ రావాలి, దట్ ఈస్ యువర్ ప్రైమరీ గోల్. సో అలాంటప్పుడు నువ్వు సిఎస్సి తీసుకోవడం అనేది బెటర్ అని చెప్తాను. ఎందుకంటే నీకు కావాల్సింది జాబ్ కదా. సో నువ్వు ఎక్కడ జాబ్ వస్తుందో ఆ బ్రాంచ్ని తీసుకోవడం మంచిది. లేదు నీకు సిఎస్సి అంటే ఇష్టమే లేదు, అసలు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, దాని మీద అసలు చిరాకు అనుకో, అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఈసీఈ, ట్రిపుల్ ఈ ఉందని చూసావా, ఈ బ్రాంచ్లోకి వెళ్తే నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఇట్లా జేఈ, ఐఐటి జేఈ కానీ లేకపోతే ఏఈ, ట్రిపుల్ ఈ ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్స్ కన్నిటికీ నువ్వు అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఏదో ఒక బ్రాంచ్ తీసుకుంటా, కానీ ఆ బ్రాంచ్లో నాకు ఎక్కువ సిలబస్ ఉండదు. అంటే సిలబస్ నాకు ఈజీగా ఉండాలి, నాకు ఎక్కువ బ్యాక్లాగ్ పడద్దు. ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్ నాకు అంత చదవడం వల్ల కాదు. ఏదో ఒక బ్రాంచ్ తీసుకుంటే అది ఈజీగా అయిపోవాలంట. ఇలాంటి క్వశ్చన్ ఎవరికైనా ఉంటే, అంటే ఏ బ్రాంచ్ ఈజీగా ఉంటుందన్న అని అనుకుంటే చూడు తమ్ముడు, నీకు బీటెక్లో అనేది ఏ బ్రాంచ్ కష్టం కాదు, అలానే ఏ బ్రాంచ్ ఈజీ కాదు. నువ్వు బీటెక్లో చదివేది ఎగ్జామ్కి ముందు రోజు కానీ, లేదంటే ఎగ్జామ్కి మ్యాక్సిమం 1 వీక్ ముందు కానీ. అలాంటి టైంలో నువ్వు కొంచెం ఇంపార్టెంట్ అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చదివితే నువ్వు ఏదైనా పాస్ అవ్వచ్చు. ఇక్కడ సప్లీ అని లేదంటే ఈజీగా పాస్ అయిపోయే బ్రాంచ్లు అని ఏమీ ఉండవు. ఏ బ్రాంచ్లో అయినా సరే నువ్వు కొన్ని చదవాల్సి ఉంటుంది. అసలు చదవనంటే నువ్వు అసలు బీటెక్ చేయకపోవడమే మంచిది. వీళ్ళు కాకుండా ఇంకొక టైప్ ఉంటారు, అంటే నాలాంటి వాళ్ళు అనుకో, నాకేమో ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ లేదు, 4th ఇయర్లో నేను హైయర్ స్టడీస్కి వెళ్తానా, లేదంటే ప్లేస్మెంట్లో జాబ్ చేసుకుంటానా, లేదంటే ఏం చేస్తానో నాకు ఏమీ తెలియదు.
ఇలాంటప్పుడు నేను ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఇలాంటి కేసులో నీకు ఏ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు ఫ్యూచర్లో ఏం చేస్తానో ఏ క్లారిటీ లేదు కాబట్టి నువ్వు చూసుకోవాల్సిన ఒక్కటే ఒక రీజన్, ప్లేస్మెంట్. దీన్ని నమ్ముకో. నేను చెప్తున్నా, ఈ ప్లేస్మెంట్ అనేది నువ్వు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకో. అక్కడ మీకు నీ ఇంటర్ఫరెన్స్ వస్తున్నారా, లేదంటే నీ లవర్ వస్తుందా కాలేజీలోకి అనేది కొంచెం పక్కన పెట్టు. ప్లేస్మెంట్ అనేది గట్టిగా చూసుకో. అంటే నీకు ఏ బ్రాంచ్లో ప్లేస్మెంట్ వస్తున్నాయో అది మాత్రమే ఖచ్చితంగా చూసుకో. ఈ సజెషన్ ఎవరికంటే నీకు ఏ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మెకానికల్ కానీ సివిల్ మీద బాగా ఏదంటే ప్రేమ ఉంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేయను. ఎవరికైతే న్యూట్రల్గా ఉన్నారు వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలో క్లారిటీ లేదు, అలాంటి వాళ్ళకి ట్రిక్ చెప్తున్నా. ఇంకా కొంతమందికి ఈ సిఎస్లో కూడా డౌట్లు ఉంటాయి. అన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, మరి ఏది తీసుకోనన్నా చెప్పన్నా అంటారు. సో తమ్ముడు, నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఇలాంటివి ఏవో తెలియనప్పుడు నువ్వు దాని గురించి పెద్దగా బాధపడద్దు. వీటన్నిటికీ అమ్మమ్మ లాంటిది ఏంటంటే సిఎస్సి, ఆ బ్రాంచ్లోకి వెళ్ళిపో. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా సరే నీకు బేసిక్ ఫండమెంటల్ నుంచి ఉన్నప్పుడు మంచిగా అర్థమవుతుంది అనమాట. నువ్వు డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లోకి తీసుకున్నావు. అది ఎందుకు తీసుకున్నావు అంటే నీకు కూడా తెలియదు, ఏదో ఫ్యాన్సీగా ఉంది, పేరు ఉందని చెప్పేసి తీసుకుంటున్నావు అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ అయిపోతుంది. ఎందుకంటే వాడు స్పెసిఫిక్ డొమైన్ మీద ఫోకస్ చేస్తాడు, నీకు అది ఇంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. వేరే నువ్వు సిఎస్సి తీసుకున్నావు అనుకో, నీకు చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇట్లా లైక్ అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, నీకు వెబ్ డెవలప్మెంట్ తీసుకుంటావా, సైబర్ సెక్యూరిటీ తీసుకుంటావా, అంటే నీకు ఒక బ్రాడ్ పిక్చర్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఈసీ బ్రాంచ్, ఈ బ్రాంచ్ తీసుకునే వాళ్ళకు బోత్ ఐటీలో కూడా జాబ్స్లోకి వెళ్ళొచ్చు, అండ్ ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ ఈసీ బ్రాంచ్ యూజ్ అవుతుంది. సో మీరు దాన్ని చూస్ చేసుకోండి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులు చాలా ఉంటాయి, అండ్ దాంట్లో నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్నావా, లేదంటే ఆ బ్రాంచ్ నీకు ఇష్టమో లేదో కూడా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ట్రిపుల్ అనేది నీకు సర్క్యూట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఇవన్నీ ఇష్టం లేదనుకో, అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ముందే కొంచెం ఆలోచించి ఆ బ్రాంచ్ని తీసుకో. నెక్స్ట్ వచ్చేసి ఈ మెకానికల్, సివిల్, బయోటెక్, కెమికల్, ఈ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. ఈ బ్రాంచెస్లో నేను మళ్ళీ చెప్తున్నా, నీకు ఆ బ్రాంచ్ మీద ఫుల్ క్లారిటీ ఉంది, ఫుల్ విజన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ బ్రాంచ్లోకి వెళ్ళిన తర్వాత నేను నా 100% ఇస్తా, దాంట్లోనే నా కెరియర్ అయిపోద్ది. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా దాంట్లో నా కెరియర్. ఇంకా నేను ఎటు పోను, ఐటీ జాబ్స్ అని పోను. ఒకవేళ నాకు జాబ్ రాకపోయినా సరే నేను వెయిట్ చేసి ఆ డొమైన్లోనే వెళ్తా తప్పితే వేరే దాంట్లోకి వెళ్ళను అనుకున్నప్పుడు నువ్వు ఇలాంటి బ్రాంచెస్ తీసుకోవచ్చు. లేదంటే నువ్వు హయ్యర్ స్టడీస్ చేసుకోవడానికి కూడా ఈ కోర్ బ్రాంచెస్ అనేవి మంచి ఆప్షన్ అనమాట. కానీ చాలామంది హయ్యర్ స్టడీస్కి వెళ్ళి చదవలేరు, అంత అఫోర్డ్ చేయలేరు, ఆ థాట్స్ కూడా ఉండవు. కాబట్టి ఈ బ్రాంచెస్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎంసెట్ అయిపోయింది, కొంచెం ఖాళీగా ఉన్నారు కాబట్టి కొంచెం రీసెర్చ్ చేయండి. ఏ బ్రాంచ్లో ఏమేమి ఉంటాయి, ఏ బ్రాంచ్లో మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో, దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. ఓకేనా? ఇది రీసెర్చ్ చేస్తే పెద్ద మ్యాటర్ కాదు, తెలిసిపోతుంది. మంచి బ్రాంచ్లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్.